భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్య విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందని, ఆయన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపేలాగా భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపబోతున్నారా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆర్ కృష్ణయ్య గారి విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుందని, ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించబోతుంది భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ భారతీయ జనతా పార్టీ పెద్దల ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి? అంటే ఆర్ కృష్ణయ్య ఆయన ఏంటి, బీసీ ఉద్యమం, ఓబీసీల సమస్యల కోసం గత కొన్నేళ్లుగా ఆయన పోరాటాలు మనం చూసాం. ఏంటి, ఇవాళ ఆయన కూడా ఒక 70 ఏళ్ళు ఉంటాయి. 45 ఏళ్ళుగా అతను అటు ఉద్యమంలో, ఇటు బీసీ విద్యార్థులు కానీ వాళ్ళ యొక్క ఉపాధి ఉద్యోగాలు ఒక పోరాటం. ఆయన రాజకీయాల్లో ప్రత్యక్షంగా వచ్చి ఒక 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్లలో 3 పార్టీలు. అంటే 2014లో ఏది రాష్ట్ర విభజన, అప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ, ఆర్ కృష్ణయ్యే తెలుగుదేశం సీఎం అనే దీనిలో వెళ్ళారు. దిల్సుఖ్ నగర్ నుంచి ప్రజలు కూడా గెలిపించారు, ఎమ్మెల్యే గెలిపించారు. అంటే బీసీ సీఎం అనే నినాదంతో తెలంగాణలో అప్పుడు తెలుగుదేశం వెళ్ళింది. ఆర్ కృష్ణయ్య ఆయన ఎలక్ట్ అయ్యాడు ఎల్బీ నగర్ నుంచి, ఏది ఎమ్మెల్యేగా. తర్వాత ఆయన అటు తెలుగుదేశానికి దూరం కావడం, తను అసలు తన యొక్క సొంత వ్యక్తిత్వమా, సొంత పోకడలతో పార్టీతో అంత సత్సంబంధాలు కంటిన్యూ చేయకపోవడం, 5 ఏళ్ళు ఆయన పీరియడ్ అలా జరిగింది. ఏది అసెంబ్లీ తర్వాత వైసీపీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏంటి, రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళారు. మొన్న ఏదో రిజైన్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన వైసీపీ రాజ్యసభ ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, ఇదే పాయింట్లో అసలు వైసీపీ నుంచి రాజ్యసభకి వెళ్ళినటువంటి ఆర్ కృష్ణయ్య రాజ్యసభకి ఎందుకు ఆయన రాజీనామా చేశారు? ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన మళ్ళీ ఎందుకు రాజ్యసభకు వెళ్ళాలనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అందులో భవిష్యత్తు లేదు. ఓకే, వరుస పెట్టి ఆ పార్టీలో అందరూ జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్నారు. అటు ఎమ్మెల్సీలు రాజీనామాలు, ఇటు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు మనం చూసాం. 3 రాజ్యసభ రాజీనామా చేశారు ఒకే రోజు. ఆర్ కృష్ణయ్య, మస్తానరావు, అటు మోపిదేవి, వెంకటరమణరావు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపించాడు. బీడా మస్తానరావు అంటే ఆయన గతంలో తెలుగుదేశం, ఆయన పారిశ్రామికవేత్త, కార్పొరేటు. ఇప్పుడు ఏంటి, జగన్ బెదిరింపులకు ఆయన వైసీపీలో చేరినట్టున్నాడు. కాకపోతే రాజ్యసభ ఇచ్చారు. సరే, నువ్వు బెదిరించి చేర్చుకున్నప్పుడు నువ్వు ఓడిపోతే ఇప్పుడు ఇంకా నీకే బెదరాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఆయన తెలుగుదేశంలో మళ్ళీ చేరిపోయాడు. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఆయన్ని రాజ్యసభగా పంపిస్తోంది. ఎవరు, టీడీపీ నుంచి 1 సీటు బీడా మస్తానరావు గ్యారంటీ అన్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఇప్పుడు బీజేపీలో చేరి మరి సభ్యత్వం. అంటే వీళ్ళ రాజీనామాలు ముందే వీళ్ళ దగ్గర ఒప్పందమా? 4 ఏళ్ళు మరి రాజ్యసభ త్యాగం చేశాడంటే ఊరికి ఎందుకు చేస్తారు? అంటే ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడి కోసం ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఏంటి, నిజంగా అసలు వైసీపీ తరపున ఆయన రాజ్యసభకు వెళ్ళడం ఇష్టం లేకే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారా, లేదంటే ఇతరతర కారణాల వల్ల ఆర్ కృష్ణయ్య గారు ఆ పదవికి రాజీనామా చేశారా అంటే ఏం చెప్తారు? అంటే రాజ్యసభ మళ్ళా ఇచ్చేటట్టు ఒప్పందం మీదే రాజీనామా చేశాడా అనేది ఇప్పుడు ఇవాళ అందరిలోకి వెళుతోంది. ఓకే, మళ్ళా ఆయన రాజ్యసభకి వీళ్ళు ప్రకటించడం వల్ల మనం ఏమని విన్నామంటే, గతంలో కూడా మీడియాలో వచ్చిన కథనాలు, ఎవరో కేంద్ర మంత్రికి ఇస్తారు రాజ్యసభ సభ్యత్వం, ఈయన ఏదో జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మన్ అవుతారు ఈయన అనుకున్నారు. అంటే అసలు ఇతని ఆరిజినే అది కదా, ఏది ఓబీసీ పోరాటం మీదే ఊపిరిగా బతికినాడు, బీసీలందరినీ సంఘటితం చేశాడు. ఎట్లయినా ఆర్ కృష్ణయ్య ద్వారా మళ్ళా ఓబీసీలంతా బీజేపీ అనేది తీసుకువెళ్ళాలన్న ఉద్దేశం కావచ్చు. నెక్స్ట్ ఆర్ కృష్ణయ్యకు ఉన్న ఇంపాక్ట్ ఏంటి, అతని యొక్క ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉంటుంది. ఆయన పోరాటాలన్నీ కూడా అటు తెలంగాణయే కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అతనికి ఉన్న బీసీ లీడర్ ఇమేజ్.
ఇవాళ బీజేపీకి అది ఒక ల్యాండ్ మార్క్గా మారుతుంది. ఓకే. ఇవాళ బీజేపీకి అదొక మైల్ స్టోన్ అవుతుంది అనమాట. రేపు పొద్దున ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీలంతా బీజేపీ వైపు తీసుకువెళ్ళడం కోసం, ఎందుకంటే తెలంగాణలో బీసీలు ఎక్కువ. ఏదైనా ఇవాళ రాజకీయం, నీకెంత నాకెంత, క్విడ్ ప్రోకో. ఓకే. ఇప్పుడు దీన్ని క్విడ్ ప్రోకో పాలిటిక్స్గానే చూడాలి కదా. అంటే క్విడ్ ప్రోకో అంటే మళ్ళీ నీకు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి పేటెంట్ కదా క్విడ్ ప్రోకో మీద, అందరూ అదే ఎత్తేస్తున్నారు ఏంటంట. ఆయన నేర్పిన విద్య ఇప్పుడు ఇదంతా. ఓకే. ఓకే, అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభకు వెళ్ళడం ఖాయమా, ఖరారు అయిపోయినట్లేనా? వచ్చేసింది ప్రకటన. ఇతర రాష్ట్రాల్లో ఎవరెవరు రాజ్యసభ అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్లో ఆర్ కృష్ణయ్య అని చెప్పి ఈరోజు లిస్ట్ రిలీజ్. ఆంధ్రప్రదేశ్లో అసలు భారతీయ జనతా పార్టీకి అంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదు. కానీ ఇప్పుడు కూటమిలో భాగంగా చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. అసలు ఏం జరగబోతుంది? అంతే కదా. ఇప్పుడు ఏది ఇవాళ ఆర్ కృష్ణయ్య బీజేపీ క్యాండిడేట్ కింద కాదు కదా, కూటమి అభ్యర్థిగా ఇటు తెలుగుదేశం మరి ఇద్దరిని నుంచోబెడుతుంది, అటు బీజేపీ ఒకళ్ళని, జనసేన అనుకున్నారు. నాగబాబు గారికి డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీ వెళ్ళడము, ఒక 3 రోజులు ఢిల్లీలో మకాం వేయడం, అక్కడ అమిత్ షా, ప్రధాని మోడీ, కేంద్ర పెద్దలందరితో అతను 1-to-1 మీటింగ్స్. అటు అంటే ఒకటి ఆయన మంత్రిత్వ శాఖల మంత్రులతో కేంద్రం నుంచి నిధులు రాబట్టడంతో పాటు అసలు హిడెన్ ఎజెండా వాళ్ళ అన్నయ్య నాగబాబుకి రాజ్యసభ సీట్ అని ప్రచారం జరిగింది. నాగబాబు దాన్ని ఖండించారు. ఏది, నేను దేశం కోసం తప్ప ఈ పదవుల కోసం కాదని ఆయన ఖండించిన నేపథ్యంలో అది మరి జనసేనకి ఇస్తారా బీజేపీకి ఇస్తారా ఆ ఒక రాజ్యసభ అనుకున్నారు. ఈసారి జనసేనకి ఇస్తారేమో, ఇప్పుడు బీజేపీకి ఇచ్చినట్టున్నారు. ఇది ఎంతకాలం ఉంటుంది? ఇది 4 ఏళ్ళు ఉంటుంది. ఈ సభ్యత్వం ఉండేది 4 ఏళ్లే కదా. ఓకే. అందుకని 4 ఏళ్ల సభ్యత్వం నాకెందుకు 6 ఏళ్ల సభ్యత్వం కావాలన్నాడా నాగబాబు? అంటే 6 years ఉంటుంది కదా రాజ్యసభ టెన్యూర్. ఓకే. ఇప్పుడు రాజ్యసభకి పోతుంది కూడా ఆర్ కృష్ణయ్య గారు. ఆయన రాజీనామా చేసిన స్థానంలో కలబోతున్నారు. అంతే కదా. ఇప్పుడు ఒక స్థానం సంవత్సరంన్నరే ఎవరిది, మోపిదేవి వెంకటరమణరావు అది. అట్లాగే బీడా మస్తాన్ రావు 5-2.5 ఏళ్ళలో ఏదో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అభ్యర్థులు ఆ రిమైనింగ్ పీరియడ్కే వాళ్ళు ఎంపీలుగా ఉంటారు. ఓకే. తెలుగుదేశం అభ్యర్థులను కూడా ఈరోజు మరి ఖరారు చేస్తారేమో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.